ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సార్ మీరు అనేది? అమ్మ గుడికెళ్ళింది. అక్కడ కొండ మీద నుంచి పడిపోయింది రామా. కాళ్ళు చేతులకి బాగా దెబ్బలు తగిలే. అలా ఎలా పడిపోయారు సార్? నాకు అది అర్థం కావట్లేదు రామా. డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమంటున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగింది సార్? ఆస్మిత అమ్మ ఇద్దరు గుడికెళ్ళారు. తిరిగి వచ్చే టైంకి ఇలా అయిపోయింది. ఏంటి, అష్మిత తీసుకెళ్ళిందా? అర్థమైంది, సారీ సార్. సరే, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేస్తాను. నువ్వేదో ముఖ్యమైన పని అని అన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఆ పని ఈరోజు అయిపోతుంది, సారీ సార్. అంతవరకు మీరు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేస్తాను. సరే రామా. ఇదిగో నీకు కావలసిన ఆస్తి పేపర్లు. బాబాయ్ని ఎలా ఒప్పించావు? అదంతా నీకు అనవసరం. ఇప్పుడు ఈ పేపర్లు రఘురాం పెద్దనాన్న పేరు మీద ఉన్నాయి కదా, సంతకాలు కూడా ఉన్నాయి కదా, ఇంకా మా నాన్నను వదిలేయండి. అబ్బా, నా కూతురు గ్రేట్. ఎంతో కష్టం అనుకున్న పనిని అలవోకగా చేసేసింది. ఈ తండ్రంటే ఎంత ప్రేమమ్మా నీకు. అంతా ఏం లేదు ఇక్కడ. మిమ్మల్ని తీసుకువెళ్ళి మా పెదనాన్న ముందు నిలబెడితే తన నాటుకొల్ల చుట్ట బయట పడుతుందని భయపడే ఇదంతా చేస్తుంది. అయినా మీ పని అయిపోయింది కదా, ఇంకా డిస్కషన్ ఏంటి? వదలండి మా నాన్నని. నాన్న, ఏంటి కట్లు విప్పేస్తున్నావు? ఆస్తి పేపర్లు ఇచ్చేస్తే మా నాన్నని వదిలేస్తానన్నావు కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎలా వదిలేస్తాము? మళ్ళీ డ్రామాలు మొదలు పెడతారు మీరు. మేమా? అయ్యో, అంత అమాయకంగా ఫేస్ పెట్టకమ్మా, అది నీకు సూట్ అవ్వదు. అయితే నాకు ఇప్పుడు విముక్తి లేదా? లేదు, సారీ. మీ ఇద్దరిని తీసుకెళ్ళి మా పెదనాన్న ముందు నిలబెట్టి మీ బండారం మొత్తం బయట పెడతాను. ఓదు బాబోయ్, ఆయనైతే చంపేస్తాడమ్మోయ్. దెబ్బతో మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇది అన్యాయం, మోసం. మోసం గురించి నువ్వే మాట్లాడాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మాకు బాగా తెలుసు. నీలాంటి దాన్ని చావు దెబ్బ కొట్టడానికి ఇదే సరైన పద్ధతి.